అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి మదనపల్లె ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు ఆంధ్రాలో ఒక కాకరేపడం అయితే జరిగింది. ఎందుకంటే ఇది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భూదందాలు చేయడం అయితే అధికంగా భూమిని సేకరించడం కావచ్చు, లేకపోతే ఎవరి దగ్గరైనా అసైన్డ్ భూములు ఏవైనా ఉంటే వాటిని లాక్కోవడం కావచ్చు. ఇలాంటివన్నీ వందల్లో చేశారు. వేల ఎకరాలు దోచుకున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఏ భూమైనా కనపడిందంటే వైసీపీ నాయకుల పరమైనట్లే అనే ఒక ఆలోచనకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా వచ్చేశారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏవైతే భూములకు సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తగలబెట్టే యోచనలోనే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అనేది ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడింది అని చెప్పడం అయితే జరిగింది. అని ప్రజలందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం అనేది ఇలాంటి దుశ్చర్యలు ప్రభుత్వం మారినా, ప్రజల తీర్పు మారినా వైసీపీ ప్రభుత్వంలోని నాయకులు గానీ ఆ కార్యకర్తలు కానీ మారకపోవడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక దరిద్రంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో దానిలో 11:30 మంటలు చెలరేగడం జరిగింది. దానికి సంబంధించి ఆ రెవెన్యూకి సంబంధించిన ఆ ఫైల్స్ అన్నీ కూడా దగ్ధం అవ్వడం జరిగింది. మళ్ళీ ఆ కలెక్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి సమీపంలో ఆ కిటికీ పక్కన అగ్గిపుల్లలు ఉన్నట్లు గుర్తించారు. అంటే అగ్గిపుల్లలు వెలిగించి పడేశారనే కదా. అంటే దాన్ని బట్టి విచారణ అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది. మళ్ళీ దీనికి బలం చేకూర్చే విధంగా డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది కావాలని చేసిన పనిగానే ఆయన ధృవీకరించారు. అంతేకాకుండా కలెక్టర్ గారు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో మీరు వినండి. అందరికీ నమస్కారం. డీజీపీ సార్ అన్ని విషయాలు మీకు షేర్ చేసి ఉన్నారు. ప్రాథమిక సమాచారం అంతా కూడా నిన్న రాత్రి 11:30 ఆ సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం అనేది అది ఏ విధంగా జరిగిందనేది దాదాపు ఇప్పుడు డీజీపీ సార్ ఇక్కడ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మొత్తం కూడా ఒక 10 టీంలు వేసి విచారణ చేస్తున్నారు. సో ఆ సమాచారం మొత్తం కూడా ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తాం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి. వీటికి సంబంధించి ఆఫీస్ ఉంది కదా, ఆఫీస్లో షాక్ సర్క్యూట్ అయితే ఆఫీస్లో ఫైల్స్ తగలబడాలి. కానీ ఆఫీస్కి బయట కొంత దూరంలో కూడా ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగలబెడుతున్నట్లు అక్కడ సమాచారం అయితే ఉంది. ప్రాథమికంగా తెలుస్తూ ఉంది విచారణలో. ప్రధానంగా కూడా 25 సబ్జెక్టులకు సంబంధించిన ఫైల్స్, రన్నింగ్ ఫైల్స్ అందులో దగ్ధమైపోయాయి. సో 25 ఫైల్స్ అంటే 25 సబ్జెక్టులు అంటే ఈ 20TA డాటెడ్, అసైన్మెంట్, ఎలినేషన్, దాంతోపాటు బర్త్ అండ్ డెత్, ఇలా అన్ని రకాల సబ్జెక్టులు 25 రకాల సబ్జెక్టులు అవి దగ్ధమైనట్టుగా మనకి ఇప్పుడు ప్రాథమికంగా తెలిసింది. ఆ ఫైల్స్ ఏంటివి, ఎలా దగ్ధమయ్యాయి, ఏ రకమైన ఫైల్స్ అనేవి కూడా డిఆర్ఓ మరియు ఇతర ఆఫీసర్ల ఆధ్వర్యంలో కూడా టీమ్స్ వేయడం జరిగింది. సో అవి కూడా బయటికి తీస్తాము. ఏ ఫైల్స్ వెళ్ళిపోయాయి అనేది కూడా చూస్తాము. అయితే ఇప్పటికీ బదిలీ అయిపోయిన వాళ్ళ అధికారులు కూడా సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు అది వెరిఫై చేస్తున్నారు. అవి డీటెయిల్స్ చెప్తారు. మరి ప్రీవియస్ వాళ్ళు అధికారులు వచ్చింది, వాళ్ళు ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆ వివరాలు కూడా తర్వాత ఎంక్వైరీలో పూర్తి వివరాలు తెలుస్తాయి. ముందే మాట్లాడడం కరెక్ట్ కాదు. అది అంటే అక్కడ కార్యాలయం ఏదైతే ఉందో దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఉందా అని న్యూస్ రిపోర్టర్లు అడగడం అయితే జరిగింది. దీనిపైన స్పందించినటువంటి కలెక్టర్ ఏమంటున్నారంటే, ఇంతకుముందు ఎవరైతే వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇక్కడ వర్క్ చేశారో వారు కూడా దీనిలో భాగస్వాములే అన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో దానిలో కూడా నిర్ధారణకు వచ్చిన తర్వాత మిగిలిన విషయాలను బయట పెడతాము. సీసీటీవీ ఫుటేజ్లో కనపడకుండా మేము ఇలాంటి విషయాలు బయటికి చెప్పడం మంచిది కాదు అని చెప్పి మాట్లాడడం అయితే జరుగుతుంది. అంటే అర్థమవుతుంది కదా, అంటే వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎంత భూముల్ని తినేసేసామో, ఎంత దందాలు చేశామో ఇవన్నీ బయటకు వస్తాయి అన్న భయంతోనే అంతకుముందు పనిచేసినటువంటి వైసీపీ హయాంలో పనిచేసినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలనే షాక్ సర్క్యూట్కి క్రియేట్ చేసి దీన్ని అంతటిని నడిపిస్తున్నారు అని చెప్పి దీన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకోవడం జరిగింది. దీనిపైన తగు చర్యలు ఇప్పుడు ఎవరైతే దీనిలో 100% ఎఫెక్ట్ పెట్టారో ఈ షాక్ సర్క్యూట్ అనే దాన్ని క్రియేట్ చేయడానికి మూలం ఎవరు అనే దాన్ని చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా తీసుకుని దాని నుంచి ఆధారాలు సేకరించడం అయితే జరుగుతుంది. దీని గురించిన పూర్తి సమాచారం, దీనికి పూర్తి బాధ్యత ఎవరు అనేది కూడా బయటికి లాగి
ప్రతి ఒక్కరికి శిక్ష పడేలాగా చూస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది.